గ్రూప్ దినోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వహిస్తున్నటువంటి గవర్నర్లు తారాసింగ్ సార్ గారికి మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అండ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ మరి సోదర సంఘ నాయకులు మరి ఉపాధ్యాయ సోదర సోదరిమణులందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ మరి ఈరోజు తలరాతను రాసేటువంటి వారిని మనము విధాత అంటాము. మరి తలరాతను మార్చేటువంటి గురువులను ఈరోజు సన్మానం చేస్తా పోతున్నాము. మరి గురువు యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. గురు దినోత్సవం రోజు మనం గుర్తొచ్చేది ఉపాధ్యాయులకు గురువులకు ఆదర్శప్రాయుడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనము అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన స్మరిస్తుంటూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరి అనేకమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆచార్యగా, ప్రొఫెసర్గా అండ్ మొట్టమొదటి భారతదేశానికి మొట్టమొదటి ఉప రాష్ట్రపతిగాను మరి భారతదేశానికి అత్యున్నతటువంటి ఏదైతే పదవి ఉందంటే అది మన రాష్ట్ర పదవి. అటువంటి గౌరవమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించి మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆయన అనుకుంటే మరి రాష్ట్రపతి దినోత్సవం గాను, ఉపరాష్ట్రపతి దినోత్సవం గాను, ప్రధానమంత్రి దినోత్సవం కానీ, మినిస్టర్ యొక్క దినోత్సవాన్ని జరుపుకోమని చెప్పచ్చు. కానీ అది చెప్పలే. భారతదేశం యొక్క నిర్మాణము, భారతదేశం యొక్క భవిష్యత్తు ఈ 4 తరగతి గదిలోనే నిర్మితం అవుతుందనే ఉద్దేశంతో మరి ఉపాధ్యాయులు అటువంటి భారతదేశ సమాజ నిర్మాతలు ఎవరు అంటే ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయుల యొక్క దినోత్సవం జరుపుకుంటే నాకు అదే ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పేసి ఆ రోజు మన ఉపాధ్యాయులైనటువంటి గౌరవాన్ని చాటి చెప్పినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్. మరి ఈరోజు మనం ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి నర్సాపూర్ మండల ఉపాధ్యాయులందరూ కూడా అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే. ఎవరు కూడా తక్కువ ఎక్కువ అనే ఉద్దేశం కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పాఠశాల పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొంతమంది ఉపాధ్యాయులు సాంకేతికతను జోడించి డిజిటల్ క్లాసెస్ కానీ, ఏఐ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా డిజిటల్ ద్వారా కానీ బోధించినటువంటి ఉపాధ్యాయుల నుంచి మరి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈరోజు సమాజంలో గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ వాస్తవంగా ఏది ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కాదు అనే విషయాన్ని ఈరోజు గట్టిగా మనము చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ సాంకేతిక మనకు అభివృద్ధి చెందినటువంటి సమయంలో ఉపాధ్యాయులు ఆ సాంకేతికను జోడించే విద్యార్థులు చెప్పాలి. ఏదైతే మూర్త భావనలు ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని అర్థమయ్యే విధంగా బోధించడానికి మాత్రమే తోడ్పడుతుంది తప్ప ఉపాధ్యాయులకు అది ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా గురించి చెప్తా ఉన్నాం. ఎందుకంటే నో స్టడీ, నో టీచర్, నో స్టడీ. శిక్షణ అంటే ఉపాధ్యాయులు లేకపోతే ఈ విద్యా వ్యవస్థనే లేదు, విద్యనే లేదు. ఎప్పుడైతే ఉపాధ్యాయులు ఉంటేనే మనము విద్యార్థులకు విద్యను అందించడానికి ప్రయత్నం చేయగలుగుతామని చెప్పేసి గుర్తు చేస్తూ మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరం కూడా మన బరువు కలిగిన వర్గాల పిల్లలు మన పాఠశాలలో చదువుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా శాయశక్తుగా కృషి చేస్తూ వాళ్ళకి చక్కటి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి మనమందరూ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పేసి గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్.